హాయ్ అండి. సో, ముందుగా అందరికీ చాలా థాంక్స్ అండి. ఈ పికిల్స్ రివ్యూ సిరీస్‌ని చాలా సక్సెస్‌ఫుల్ చేసినందుకు. సో, ఈరోజు ఇంకో ఎపిసోడ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. అదే మినీ ఇంటి రుచులు వాళ్ళి పికిల్ అనమాట. సో, వీళ్ళ పికిల్ అయితే నాకొచ్చేసిందండి. సో, ఈరోజు వీళ్ళ పికిల్ అయితే రివ్యూ చేసి మీకెలా ఉందో నా జెన్యూన్ రివ్యూ అయితే మీకు చెప్తాను. నేను వీళ్ళ దగ్గర పికిల్ ఆర్డర్ చేసుకున్నప్పటి నుంచి నాకైతే 6 డేస్‌లో ఈ పికిల్ అయితే వచ్చిందండి. సో, మినీ ఇంటి రుచులు వెబ్‌సైట్‌లోకి వెళ్ళి నేను ఈ పికిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను వీళ్ళ బాక్స్ ఓపెన్ చేసి ఎంత కాస్ట్ అయింది, ఎంత ప్యాకింగ్ చార్జెస్ అయినియి అంతా కూడా క్లియర్‌గా చెప్తాను. నేను ఆర్డర్ చేసిన పికిల్ వచ్చేసి కొత్తిమీర పికిల్ అనమాట. ఎందుకు కొత్తిమీర ఆర్డర్ చేశానంటే, వీళ్ళ దాంట్లో నాకు అది డిఫరెంట్‌గా అనిపించింది. అంతేకాదు మా హస్బెండ్‌కి కొత్తిమీర పికిల్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు చేయడం రాదు. సో, అందుకని చెప్పి తను ఇష్టపడతాడు కదా! ఇలాగ సర్ప్రైజ్‌గా తనకి ఈ పికిల్ ఇస్తే అని చెప్పి ఈ పికిల్‌నయితే వీళ్ళ దాని నుంచి ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేస్తాను. చేసిన తర్వాత మిగతా విషయాలైతే మాట్లాడుకుందాం. సో, ఇదనమాట వీళ్ళు పంపించిన ప్యాకింగ్. దీని మీద కూడా డీటెయిల్స్ ఏమి లేవనమాట. అంటే ఎఫ్ఎస్ఎస్ఐ కానీ, లేకపోతే బిల్ ఎంత అయింది, డిస్క్రిప్షన్ కానీ ఏది లేదండి. డైరెక్ట్‌గా దీంట్లో పికెల్ ఉంది. దాని మీద వాళ్ళు ఏం పికెల్ పంపించారో ఇదైతే రాసుందనమాట. ఇది నాకు కాస్ట్ వచ్చేసి రూ. 187 పడిందండి. 250 గ్రామ్స్. అండ్ అంతేకాదు షిప్పింగ్ వచ్చేసి రూ. 90 అయితే పడింది. ఇది రీయూజబుల్ ప్యాక్ కాదండి. సో, నేను ఏదో ఒక బాక్స్‌లోకి అయితే ఈ పికెల్ పెట్టేసుకోవాలి. ఎన్ని లేయర్స్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో, డబుల్ లేయర్ ప్యాకింగ్ అయితే చేశారండి వీళ్ళు. ఇది కొత్తిమీర పచ్చడి. సో, బావుంటే బావుండు. మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తనకి చాలా ఇష్టం కొత్తిమీర పచ్చడి అంటే. సో, టేస్ట్ అయితే చేసేద్దాం. సో, రైస్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పికిల్ అయితే వేసేసుకుంటున్నాను. చాలామంది వీళ్ళ పికిల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ అని చెప్పారండి. అంటే రివ్యూస్ నేను విన్నాను. నాకనిపించింది అంత కాస్ట్ మరీ ఎక్కువనైతే నేను చెప్పనండి. ఎందుకనంటే రూ. 189 పడింది కదా! 250 గ్రామ్స్. నాకు ఓకే అనిపించింది. అండ్ డెలివరీ కూడా రూ. 90 అయింది. అందరూ కూడా సిమిలర్‌గానే తీసుకుంటున్నారండి. 80, 90, 70 ఈ మధ్యలోనే ఉంది కాబట్టి నేను దాని గురించి కామెంట్ చేయట్లేదు. డెలివరీ చార్జెస్ గురించి కూడా. టేస్ట్ ఎలా ఉందో అయితే చూద్దాం ఇప్పుడు. కలిపేస్తున్నాను. కూడా కారప్పొడి వాడలేదు. ఎండుమిర్చి వాడారు. ఓకే. యాక్చువల్లీ నేను కొత్తిమీర పచ్చడి పెట్టాను కదా! మేబీ ఇది ఎక్కువ నిల్వ ఉంటదనుకుంటానండి. అందుకనే ఇది నిల్వ పచ్చడి అంటే ఎక్కువ రోజులు ఉంటే స్టాక్ మనకి ఎలా ఉంటది? అలా ఉందనమాట. అంత కొత్తిమీర ఫ్లేవర్ ఏం రావట్లేదు. స్పైసీగానే ఉంది. అండ్ ఎక్కువ నిల్వ ఉన్న పచ్చడి మనం ఒక 3 మంత్స్ తర్వాత, 2 మంత్స్ తర్వాత తింటే అదెలా అనిపిస్తదో అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో నాకు తెలీదండి. వీటి మీద డేట్స్ ఉండట్లేదు. చాలామంది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎన్ని డేస్‌లో తినాలి ఇవేం క్లియర్‌గా రాయకపోవడం వల్ల మనకది ఎన్ని రోజులు మ్యానుఫ్యాక్చర్ అయిందో పికిల్ క్లియర్‌గా లేదు కదా! సో, అదే ఈ పికిల్‌లో కూడా ప్రాబ్లము. ఇది చాలా రోజుల పికిల్‌లా ఉంది. అండ్ అంత ఫ్లేవర్ ఏం రావట్లేదండి కొత్తిమీర. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. స్పైసీనెస్ అయితే ఎక్కువగానే ఉందనమాట. ఉప్పు, పులుపు అన్నీ సరిపోయాయి గానీ, అది కొత్తిమీర పచ్చడి అని అర్థం కావట్లేదనమాట నాకు. ఏదో ఒక డిఫరెంట్ పచ్చడి టేస్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది. సో, ఓకే. అంటే స్పైసీ లవర్స్‌కి నచ్చుతదండి. ఎందుకంటే నేను లాస్ట్ టైము పల్లెటూరు పచ్చళ్ళు దగ్గర నుంచి తెప్పించుకున్నాను కదా! పుదీనా పచ్చడి. అది కూడా ఇది ఆకుకూర లాంటిదే కదండీ! దాంట్లో అయితే స్పైసీనెస్ కొంచెం తగ్గిందనమాట. వీళ్ళైతే ఈ స్పైసీనెస్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేశారు గానీ, కొంచెం ఓల్డ్ స్టాక్ ఏమో అనిపిస్తుంది నాకు ఈ పికిలు. అండ్ ఇప్పుడు మనకి పికిల్స్ బూజు పట్టే ముందు ఒక డిఫరెంట్ స్మెల్ ఒస్తది కదండీ! నాకది కొంచెం అనిపిస్తుంది ఈ పికిల్‌లో. మేబీ వీళ్ళు కొంచెం ఫ్రెష్‌ది పంపించుంటే బావుండేదింకా. అందుకని చెప్పే నేను ఈ పికిల్‌కైతే 7.8 రేటింగ్ ఇస్తున్నానండి. రీజన్ వచ్చేసి ఇది కొంచెం ఓల్డ్ స్టాక్ అనిపిస్తుంది. నాకది అర్థమవుతుంది. అండ్ కొత్తిమీర ఫ్లేవర్ అంత బాగా ఏం తెలియట్లేదు. ఈవెన్ గార్లిక్ అవి కూడా అంత తెలియట్లేదు. కానీ స్పైసీనెస్ అయితే బావుంది. అండ్ ఇంకొకటి వీళ్ళు డీటెయిల్స్ ఇస్తే బావుండిద్దండి. ఎఫ్ఎస్ఎస్ఐ డీటెయిల్స్, ఎప్పుడు ప్యాకింగ్ అయింది, ఇవన్నీ కూడా క్లియర్‌గా మనకి ప్యాకింగ్ మీద డీటెయిల్స్ ఉంటే
మనకొక కాన్ఫిడెన్స్ వస్తది. మరి వీళ్ళెందుకు ఇవి మెయింటైన్ చేయట్లేదో నాకు తెలీదు. సో, అందుకనే నేను దీనికి 7.8 రేటింగ్ అయితే ఇస్తున్నానండి. ఇది నాకు మినీ ఇంటి రుచుల నుంచి వచ్చిన పికిల్ యొక్క రివ్యూ. మీరు కనుక వీళ్ళ పికిల్స్ ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి. నేను ఇంకెవరి పికిల్స్ ట్రై చేయాలో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.